Yeah, hi, Sundara Rami Reddy from RCP Technologies. సో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ అన్నీ బాగా సివియర్గా డౌన్ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. బట్ కంపేర్ టు వెస్ట్రన్ కంట్రీస్తో పోల్చుకుంటే అండ్ ఆల్మోస్ట్ ఆల్ అడ్వాన్స్ కంట్రీస్తో పోల్చుకున్నా సరే తక్కువ పడిన కంట్రీ ఏదైనా ఉందంటే ఏషియాలో ఇండియన్ మార్కెటేనండి. ఇది ఆల్ టైమ్ హై దగ్గర నుంచి ఆల్మోస్ట్ 15% డ్రాప్ అయింది కంపేర్ టు వెస్ట్రన్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే. ఈసారి ఎందుకు ఇంత సివియర్ సెల్లింగ్ ఉన్నా సరే మార్కెట్ తక్కువ డ్రాప్ అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 2008లో అమెరికన్ రిసెషన్ వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ బాగా డౌన్ అయినాయండి. ఆ టైంలో ఇండియాలో ఎఫ్ఐఐస్ మొత్తం అమ్మింది 1,00,000 crore అమ్మారు. 1,00,000 crore అమ్మితే అప్పట్లో స్టాక్ మార్కెట్ 65% డ్రాప్ అయింది నిఫ్టీ. అంటే చాలా సివియర్గా డ్రాప్ అయింది ఆ టైంలో. ఇప్పుడు అదే సివియారిటీ లెవెల్లో మార్కెట్ వరల్డ్ వైడ్గా రెస్పాండ్ అవుతున్నాయి. అమెరికాలో కూడా ఈవెన్ టెక్నాలజీ స్టాక్స్ అయితే అప్ టు 50% వరకు, ఎంటైర్ మార్కెట్స్ అయితే మోర్ దెన్ 25% డ్రాప్ అయింది వరల్డ్ వైడ్గా. అయినా సరే ఇండియాలో ఈసారి డౌన్ అయింది, ఓన్లీ 15% డ్రాప్ అయింది. బట్ ఎఫ్ఐ సెల్లింగ్ మొత్తం టోటల్ 1 yearలో జరిగిన సెల్లింగ్ 4.5 lakh crore అండి. అంటే మంత్లీ యావరేజ్ మీద 40,000 crores వాళ్ళు సెల్ చేస్తూనే ఉన్నారు. అంటే మార్కెట్ ఓపెన్ అయితే ఈరోజు ఎఫ్ఐస్ ఎంత అమ్మారు అని అన్నంతగా రోజు అమ్ముతూనే ఉన్నారు, అంతగా అమ్ముతున్నారు. సో లిటరలీ 4.5 lakh crore అమ్మారు. వాళ్ళ హోల్డింగ్స్ మొత్తం ఒక 21% నుంచి 19.5%కి, అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో వాళ్ళ హోల్డింగ్స్ 19.5% దగ్గరికి వచ్చేసింది. అంటే 1 decade లోయెస్ట్లో ఉన్నాయి వాళ్ళ హోల్డింగ్స్ ఇప్పుడు ఇండియాలో. ఓకే, అంతగా 4.5 lakh crore సెల్లింగ్ లాస్ట్ 1 yearలో వాళ్ళు సెల్ చేస్తున్నా సరే ఇండియన్ మార్కెట్ డ్రాప్ అయింది ఆల్ టైమ్ హై దగ్గర నుంచి 15% డ్రాప్ అయింది. ఇంత తక్కువ డ్రాప్ అవడానికి ఇంత సివియర్ సెల్లింగ్ జరిగినా సరే ఎందుకు కారణం అంటే, ఒకటి అఫ్కోర్స్ 2008లో అమౌంట్తో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు ఉన్న కరెంట్ అమౌంట్ వాళ్ళు సెల్ చేసింది 4.5 lakh crore లాగా కనిపించిన ఇన్ఫ్లేషన్ అండ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా వడ్డీ వేసుకుంటే అది కూడా 1 lakh crore లాగా కనపడుద్ది. బట్ స్టిల్ వరల్డ్ మొత్తంలో ఉన్న సెల్లింగ్స్తో పోల్చుకుంటే ఇండియాలో పడింది మాత్రం తక్కువ డ్రాప్ అయిన విషయం మాత్రం అందరూ ఒప్పుకుంటారు. రీజన్స్ ఏంటంటే ఇండియాలో ఈక్విటీ కల్చర్ పెరగటం, అంటే ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే కల్చర్ బాగా పెరగటం వల్ల కారణం అనమాట. ఒకటి కోవిడ్ టైంలో వచ్చిన ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్స్ వాళ్ళ బిహేవియరల్ చేంజ్ వల్ల ఒకటి, రెండవది డిస్పోజల్ ఇన్కమ్ ఇండియాలో బాగా పెరగటం, మూడోది ఎడ్యుకేషనల్ పీపుల్ ఎక్కువ అవటం, అందులో యూత్కి పెద్ద మొత్తంలో స్టార్టింగ్లోనే శాలరీస్ రావడంతో అండ్ వరల్డ్ వైడ్ ట్రెండ్ని ఇక్కడ కూడా ఫాలో అవుతున్నారు. ఓకే, ఊహించండి ఇండియాలో హైయెస్ట్ రిటైల్ పార్టిసిపేషన్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇప్పుడు జరుగుతుంది. అండ్ ఎస్ఐపి అకౌంట్స్ హైయెస్ట్ లెవెల్లో 5.5 lakhs 5.5 crore ఎస్ఐపి అకౌంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో. అంటే వీళ్ళందరూ లంసమ్ బై చేసిన మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకుంటే అడిషనల్గా అనమాట 5.5 crore మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి అకౌంట్స్ ఉంటాం అనేది. రెండోది ప్రావిడెంట్ ఫండ్స్ కూడా ఇంతకుముందు 10% పెట్టేవాళ్ళు, రీసెంట్గా దాన్ని కూడా వాళ్ళు 25% వరకు కూడా హైక్ చేస్తున్నారు. అంటే ఇక ముందు రోజుల్లో ఇండియాలో ఉన్న 6 crore ఎంప్లాయీస్ రిప్రజెంటేటివ్ ప్రావిడెంట్ ఫండ్స్ కూడా ఈక్విటీ మార్కెట్లో అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయటం, అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళందరూ కూడా అమౌంట్ కూడా స్టాక్ మార్కెట్లో రావటం, అండ్ రిటైల్ పార్టిసిపెంట్స్ పెరగటం, అండ్ ఎడ్యుకేషనల్ యూత్ అంతా కూడా స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఇవన్నీ రీజన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ముందు రోజులు కూడా ఈ ట్రెండ్ ఇంతే కంటిన్యూ అవుతుందండి. అంటే ఇక ముందు రోజుల్లో ఎఫ్ఐఎస్ హెవీ సెల్లింగ్స్ మీద పెద్ద మార్కెట్ మీద ప్రభావితం చూపించకపోవచ్చు. అండ్ ఈక్విటీ కల్చర్ పెరిగింది కాబట్టి పబ్లిక్ కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఈ ఇన్ఫ్లేషన్ బీట్ చేయడం కోసం ఉన్న మంచి అసెట్ క్లాస్ అంటే స్టాక్ మార్కెటే కాబట్టి, అందులో ఇది వాలటిలిటీ అసెట్ క్లాస్ కాబట్టి మల్టిపుల్ లేట్ ఎంట్రీస్ కూడా ఛాన్స్ ఇస్తుంది కాబట్టి ఎక్కువ మంది ఈ అసెట్లో ఇన్వెస్ట్ చేయడం, అండ్ తక్కువ అమౌంట్తో కూడా అంటే మంత్లీ ఈవెన్ 100 రూపీస్తో కూడా పార్టిసిపేట్ చేసుకునే అవకాశం రావటం, అండ్ జనాలకి స్మార్ట్ ఫోన్స్ అండ్ ఈ 4G టెక్నాలజీతో రీచ్ అవటం, అండ్ యూట్యూబ్ అండ్ అదర్ మీడియాస్ గ్రాస్ రూట్లో అంటే ఈవెన్ రూరల్ ఇండియాకు చేరటం అనేది వీటన్నిటి రీజన్ తోటి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. దాంతో ఈ రిటైలర్స్ అండ్ డిఏఎస్ వాళ్ళ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ తోటి స్టాక్ మార్కెట్ తక్కువ డ్రాప్ అయిందండి. సో ముందు రోజుల్లో కూడా ఎఫ్ఐఎస్ మీద ఇంతకుముందు ఉన్నంత డిపెండెంట్ లేకపోవచ్చు. కాకపోతే ఒకటైతే నిజం, ఎఫ్ఐఎస్ లేకుండా అంత హెవీ ఇన్వెస్ట్మెంట్స్ లోకల్గా పుల్ అవ్వటం కష్టం కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం బీన్ అయినప్పటి నుంచే మార్కెట్ మళ్ళీ అప్ ట్రెండింగ్లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంత అమ్మినా సరే 4.5 lakhs crore ఎఫ్ఐఎస్ అమ్మినా సరే
వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో ఇంకా 43 lakhs crore ఉన్నాయంటే మీరు ఊహించుకోవచ్చు ఎంత పెద్ద అమౌంట్ని ఈ ఎఫ్ఐఎస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేశారనేది. ఓకే, సో ఈ ముందు రోజుల్లో కూడా ఈవెన్ ఎఫ్ఐఎస్ ఇట్లా డైలీ 2-3 thousand crores ఎంత సెల్ చేసినా సరే మార్కెట్ని ఇండియన్ రిటైలర్స్ అండ్ డిఏఎస్ మొత్తం అవన్నీ కూడా ఆ సప్లై మొత్తాన్ని వీళ్ళు అబ్జర్వ్ చేసుకొని మార్కెట్ హోల్డ్ చేస్తుందని మనం అనుకోవచ్చు. సో ముందు రోజుల్లో ఈక్విటీ ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ వస్తాయండి. ఇండియాలో క్వాలిటీ కంపెనీస్ బాగా రన్ అవుతున్నాయి. అండ్ ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీస్లో ఈపీఎస్ డౌన్ గ్రేడ్ జరుగుతున్నా సరే ఇండియాలో ఇప్పటివరకు కూడా సింగిల్ కంపెనీ కూడా డ్యూ టు ది రష్యన్ యుక్రెయిన్ వార్ వల్ల కావచ్చు, లేదా కోవిడ్ వల్ల కావచ్చు, లేదా ఇన్ఫ్లేషన్ వల్ల అవ్వచ్చు, లేదా వడ్డీ రేట్లు పెరగడం వల్ల కావచ్చు, ఒక్క కంపెనీ కూడా ఇంతవరకు ఈపీఎస్ డౌన్ గ్రేడ్కి ఇంకా రెడీ అవ్వట్లేదు. దాన్ని బట్టేసి ఇండియా ప్రమోటర్స్ ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నారో ముందు రోజుల్లో స్టాక్ మార్కెట్ ఎంత మంచి గ్రోత్ ఉంటుందనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి కీప్ ఇన్వెస్టింగ్ అండ్ మేక్ ద మనీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.